నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా 10 ఏళ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు. నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు కాళోజీ కళాక్షేత్రం పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్క కొలిక్కి పట్టుకొస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే 800 కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇయ్యగలిగినాం. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన చెప్తుండు. ఎవరు కోపం ఉందే? 57,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా? 65 లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం 2 నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు, సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా? 1000 ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా? రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా? దేనికోసం కోపం ఉంది? 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా. రైతు భరోసా నాడు 10,000 ఉంటే దాన్ని 12,000కు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా? మీడియా మిత్రులకు 10 ఏళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా. కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు, ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించోబెడతానందుకు కొంతమంది దొంగలకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండొచ్చు. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళీ లెక్కలు చెప్తా.
20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇండ్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇండ్లు కట్టించటోని. ఇదే కాదు, 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు, మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నట్టుగా మీకు వివరిస్తా. లేని అబద్ధాలను నేను చెప్పను. లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను. ఉన్న లెక్కలన్నీ అసెంబ్లీలో చెప్తా. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా. ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అస్సలు కట్టినా, 64,000 కోట్ల మిత్తి కట్టినా 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా శ్రీహరణ మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ శ్రీహరణకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహరణ పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిత్రులారా, ఎర్ర టెండున్నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలి. 10 ఏళ్ళు ఏలినోళ్ళు 10 నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు. 5 ఏళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే 35 ఏళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు. 2 ఏళ్ళకే తీసేస్తే పోతుందా? చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం.
మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్రటెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది. మిత్రులారా, జై హింద్, జై కాంగ్రెస్.